హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరము ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ అమావాస్య ఎప్పుడు వస్తుంది, అంటే తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఈ రోజు ఎందుకు అంత విశిష్టత, ఇంకా ఈరోజు ముఖ్యంగా ఏం చేయాలి, ఇంకా డిస్ట్ అలాంటి పిల్లలకి ఎలా తీసుకోవాలి, ముఖ్యంగా ఈరోజు ఎవరిని పూజించాలి, ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. మనకి ప్రతి నెల కూడా ఆ మాసానికి సంబంధించి వచ్చే అమావాస్యకి ప్రతి అమావాస్యకు కూడా ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అలాగే మనకి ఆషాఢ మాసంలో ఆఖరి రోజున వచ్చే అమావాస్యను ఆషాఢ అమావాస్య లేదా చుక్కల అమావాస్యగా పిలుస్తారు. అసలు ఆషాఢ మాసం అనగానే ఈ తెలంగాణలో అయితే మనకి బోనాలు మొదలవుతాయండి. అన్ని చాట్ల కూడా మనకి ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా మనము పితృదేవతల్ని పూజించడము, ఇంకా గ్రామ దేవతల్ని పూజించడము చేస్తూ ఉంటారు. ఇంకా ఈ ఆషాఢ అమావాస్య పూర్వీకులకి తర్పణాలు ఇవ్వడం, వాళ్ళని పూజించుకోవడం అనేది ముఖ్యంగా చేస్తూ ఉంటారు. అందుకు విశిష్టత అన్నమాట. ఆషాఢ అమావాస్య రోజు పవిత్ర స్నానాలు చేయడము, అంటే దానాలు చేయడము, పూజించడము, ధ్యానాలు చేయడము వంటివి ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఆషాఢ అమావాస్య రోజు చేసేటటువంటి పూజలు, దాన ధర్మాలు ఎన్నో పాపాల నుంచి విముక్తి లభిస్తుందని కూడా చెబుతారండి. రోజు ముఖ్యంగా మనము చేయవలసింది లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడము, గ్రామ దేవతల్ని పూజించుకోవడము, ఇంకా ముఖ్యంగా చేయవలసింది పూర్వీకులకి తర్పణాలు వదలటము, వాళ్ళని స్మరించుకోవడము. దక్షిణాయనంలో వచ్చే మొదటి అమావాస్య ఈ ఆషాఢ అమావాస్య. ఈరోజు ముఖ్యంగా పూర్వీకులకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల పితృదేవతలు శాంతిస్తారని, వారి ఆశీస్సులు మనకి లభిస్తాయని నమ్ముతారు. ఆషాఢ మాసం గ్రామదేవతలకు చాలా ప్రీతికరమైంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు గ్రామదేవతలను పూజించడం, గ్రామదేవతల ఆలయాలకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పూజించుకోవడం చాలా విశిష్టత. ఇంకా మనకి రావి చెట్టు అంటే అశ్వత్థ వృక్షం కింద దీపం వెలిగించి పూజించిన సకల శుభాలు కూడా కలుగుతాయి. చక్కగా సాయంత్రం సమయంలో లక్ష్మీ అమ్మవారిని పూజించుకొని ఇల్లంతా కూడా ధూపం వేసుకుంటే ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా పోతుందండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఆషాఢ మాసము మరియు జూలై 2025వ సంవత్సరంలో మనకి ఆషాఢ మాసంలో ఆఖరి రోజు అమావాస్య తిథితోటి ఆషాఢ మాసం ముగుస్తుందండి. ఈ రోజు మనకి ఆషాఢ అమావాస్యగా జరుపుకుంటాము. అది మనకి జూలై 24వ తేదీ గురువారం రోజు వస్తుంది. ఈరోజు తిథి అమావాస్య, తిథి నక్షత్రము పునర్వసు నక్షత్రము. ఈ ఆషాఢ మాసంలో ఆఖరి రోజున వచ్చే ఈ అమావాస్యను ఆషాఢ అమావాస్యగా లేదా చుక్కల అమావాస్యగా జరుపుకుంటాము. ఈ అమావాస్య తిథి వచ్చేసి మనకి 23 బుధవారం రోజు రాత్రి మనకి 2:23 నుంచి, అంటే తెల్లవారితే 24 అవుతుందండి, నుండి 24 గురువారం రోజు రాత్రి 12:57 వరకు ఉంటుంది. అంటే మనకి 24వ తేదీ పూర్తి అమావాస్య తిథి అనేది ఉంటుంది. మనకి ఈ అమావాస్య రోజుల్లో ముఖ్యంగా ఇంటికి గుమ్మడికాయలు మార్చుకోవడం కానీ, ఇంకా లేదు అనుకుంటే పిల్లలకి కానీ ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ ఏమన్నా దిష్టి దోషాలు ఉన్నా మనకి సాయంత్రం సమయంలో దిష్టి తీసుకుంటే మంచిదండి. కొబ్బరికాయతోటని కానీ, లేదు అనుకుంటే ఎండు మిరపకాయలు ఉప్పుతోటి ఇలా రకరకాలుగా కూడా తీసుకుంటారు, నిమ్మకాయలతోటని. ఇలా ఎవరికి తోచిన విధానంలో వాళ్ళు దిష్టిలు పిల్లలకి తీసుకోవడము చేస్తూ ఉంటారు. అయితే ఈ దిష్టి తీసిన దాన్ని ఎక్కడ పడితే అక్కడ మాత్రం పడవేయకండి, ఎందుకంటే అలా చేస్తే ఇంకొకరికి చెడు జరుగుతుందండి. మనకి మంచి సంగతి పక్కన పెట్టి ఇంకొకరికి చెడు జరగడం మంచిది కాదు. కాబట్టి ఎవరు తొక్కని ప్లేస్లో మాత్రమే ఈ దిష్టి తీసినవి వేయాలి. ఈరోజు గౌరీ వ్రతం చేసిన, పితృదేవతలను తలుచుకున్న, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుంది. ఇంత విశేషమైన ఆషాఢ అమావాస్య గురించి తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో కొంచెమైనా మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంతో విశేషమైన ఈ ఆషాఢ అమావాస్య లేదా చుక్కల అమావాస్య రోజు మీకు తోచినంత వరకు చేసుకుంటే, లేదు ఎంత లేదన్న గ్రామదేవతల ఆలయానికి వెళ్ళి వాళ్ళ అమ్మవారిని తలుచుకొని ఇంకా పితృదేవతల్ని స్మరించుకున్నా కూడా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.